హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మన ఛానల్లో కొత్త వంటకం మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను నేను. ముందుగా ఒక బౌల్లో గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి ఒక 2 అవర్స్ పాటు. నేను గ్లాస్ రైస్ తీసుకున్నా కాబట్టి 3 పొటాటోస్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. అవి చాలా మెత్తగా కుక్ అవ్వాలన్నమాట. పొటాటో కుక్ అయ్యే గ్యాప్లో నేనైతే ఈ వెజిటేబుల్స్ తీసుకెళ్ళి మా మమ్మీకి కట్ చేయమని ఇచ్చేసాను. అంతలోపే పొటాటోస్ అయితే కుక్ అయ్యాయి. ఇక్కడ నా సిబ్లింగ్ అయితే హెల్ప్ చేస్తున్నారు పిండి పట్టడానికి. ఇక్కడ మిక్సీ పడుతుంటే జార్ అయితే మధ్యలోనే హ్యాండ్ ఇచ్చింది. మళ్ళీ జార్ అయితే మేము చేంజ్ చేసేసాము. నేను అసలు ఏం కుక్ చేస్తున్నా అనుకుంటున్నారా మీరు? అది తెలియాలంటే వీడియో మొత్తం చూసేయండి. ఇక్కడ మిక్సీ సౌండ్ కూడా ఐరగాడైతే ఫుల్గా డ్యాన్స్ చేస్తున్నాడు. ఎప్పుడు చేయని వంటకం కాబట్టి చాలా భయంగా ఉంది. అసలు హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేసి. పిండి అయితే పట్టడం కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇంతకుముందు బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ కూడా పీల్ తీసేసుకొని మిక్సీ పట్టడం స్టార్ట్ చేశాము. ఐరగాడైతే తెలుగు భాషలాగా అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా అన్నట్టు అన్ని చోట్ల తానే కనిపిస్తుంది. ఇంతకుముందు పట్టిన పిండిలో అయితే ఈ కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నట్లుగా ఉప్పు కూడా వేసుకోవాలండి, మర్చిపోకండి. ఈ మిశ్రమాన్నంతా మనం అయితే నీట్గా మిక్స్ చేసుకున్నాము. చాలాసేపు అయితే కలిపానండి, ఎందుకంటే మొత్తం కలవాలి కదా అన్నీ. ఈ వంటకాన్ని క్రియేట్ చేసింది అయితే నేను కాదండి, జస్ట్ చేసేది మాత్రమే నేను. ఈ వంట పేరేంటని ఆలోచిస్తున్నారా? లాస్ట్కి చెప్తానులేండి. ఇది పక్కా ఫ్లాప్, ఎందుకంటే పిండి చాలా పల్చగా అయింది. నేను ఆయిల్ కూడా ఫ్రెష్ది యూజ్ చేయలేదు. అప్పాలు చేయగా మిగిలిన ఆయిల్ని, ఇంజిన్ ఆయిల్ లాగున్న ఆయిల్ని యూజ్ చేశాను. ఈ వంటను చూసైతే ఎవరు ఇలాంటివి చేయాలని అనుకోకండి అసలు. మొత్తానికైతే ఇంజిన్ ఆయిల్ పోసేసాం. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయినాక ఇంతకుముందు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఆయిల్లో వేసి తీసి కడుపులో వేసుకోవడమే ఇంకా మిగిలింది. థిక్గా ఉండాల్సిన పిండి పల్చగా అయ్యింది కాబట్టి ఇక్కడ చేత్తో వేయాల్సిన పిండిని స్పూన్ తోటైతే వేస్తున్నాను నేను. ఈ వంటను ఎవరైనా గుర్తుపట్టారా? పట్టి ఉండరులే, ఎందుకంటే చేసింది నేను కదా. గ్యారెలని చెప్పాలా పునుగులని చెప్పాలా? యాక్చువల్లీ మేము చేసింది పునుగులు, కాకపోతే అవి గ్యారెల్లా అయ్యాయి అంతే. పునుగులు చేయడం కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు తిన్నవారి దగ్గర రివ్యూ తీసుకుందాం మనం. హలో బ్రో, ఈరోజు నేను చేసిన వంట మీద నీ రివ్యూ. ఈ జన్మకి చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దు.